హలో గాయ్స్, మనకి నిన్న డబుల్ హెడెడ్ మ్యాచ్ జరిగింది కదా. సో అయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగితే సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి మనకి డీసీ వర్సెస్ ఆర్సీబీ జరిగింది. అయితే మరి మీకు ఐపీఎల్లో చూసుకుంటే మరి హైయెస్ట్ స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. సో మరి ఆరెంజ్ క్యాప్ గెలిచిన బ్యాట్స్మెన్ దగ్గర ఖచ్చితంగా వన్ డే అయినా ఉండిద్ది మరి. సో ఆరెంజ్ క్యాప్ అయితే నిన్న చూసుకుంటే దానికి డిఫరెంట్గా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో చూసుకుంటే మీకు సూర్యకుమార్ యాదవ్ 54 రన్స్ చేశాడు. సో ఆ 54 రన్స్తో మనోడు టోటల్గా 10 ఇన్నింగ్స్లో వచ్చేసరికి 427 రన్స్ చేశాడు. సో దీంతో మరి ఆరెంజ్ క్యాప్ సూర్య దగ్గరకు వచ్చేసింది. అయితే దాని తర్వాత సినారియో చూసుకుంటే మనకి సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ డీసీలో. సో దాని తర్వాత మరి సెకండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఏకంగా 51 రన్స్ చేశాడు. సో దాంతో మరి విరాట్ కోహ్లీ మరి హైయెస్ట్ మొత్తం స్కోర్ చూసుకుంటే ఈ 10 మ్యాచెస్లో సో తను వచ్చేసరికి మరి 441 రన్స్ అయితే చేయడం జరిగింది దీంతో. సో మరి అప్పటి వరకు మరి సూర్యకుమార్ దగ్గర ఉన్న ఆరెంజ్ కప్ కాస్త మరి ఇటువైపు విరాట్ కోహ్లీకి కేవలం 4 గంటల వ్యవధిలోనే మరి మారిపోయింది. సో అయితే దీంతో మరి విరాట్ కోహ్లీ మరి హైయెస్ట్ స్కోర్ టాప్ స్కోర్లు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ 441 రన్స్తో ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసరికి సూర్య 427 రన్స్తో ఉన్నాడు. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి సాయి సుదర్శన్ 470 రన్స్తో ఉన్నాడు. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి నికోలస్ పూరన్ 404 రన్స్ అయితే ఉండటం జరిగింది. అయితే మరి ఇక్కడ ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ మరి ఆరెంజ్ క్యాప్ గెలిస్తే దాని తర్వాత ఇంకో పక్క వచ్చేసరికి జోష్ హ్యాజల్వుడ్. సో అతను చూసుకుంటే 18 వికెట్స్ తీసి తన పర్పుల్ క్యాప్ హోల్డర్గా అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. సో దీంతో మరి రెండు అటువైపు ఆరెంజ్ క్యాప్, దాని తర్వాత ఇటువైపు పర్పుల్ క్యాప్, సో రెండు కూడా మరి ఇప్పుడు ఆర్సీబీ ప్లేయర్స్ కిందే ఉండడం జరిగింది. సో ఏదైనా సరే మరి వీళ్ళిద్దరు అచీవ్ చేసిన సో మరి ఈ మైల్ స్టోన్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.